హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు అయితే మార్నింగ్ ఒక 30 మినిట్స్ వరకు సీ సెక్షన్ వర్కౌట్స్ చేశాను. మీలో ఎవరికైనా సీ సెక్షన్ వర్కౌట్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మీరు జస్ట్ ఇలా సెర్చ్ చేయండి సీ సెక్షన్ ఎక్సర్సైజెస్ నాండి తెలుగు వ్లాగ్స్ అనేసి, మీకు లాంగ్ వీడియోనే వస్తుంది. తొందరలో నేను లేటెస్ట్గా కొన్ని వర్కౌట్స్ యాడ్ చేసుకున్నాను, అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా వర్కౌట్స్ చేసిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమైనా కొంచెం లైట్గా హెల్తీగా ఉండాలి అనుకుని పుట్టు స్టార్ట్ చేశాను అనమాట. పుట్టు ఏంటంటే మామూలుగా రాగి పుట్టు మా పిల్లలకి అలవాటు ఉంది, బియ్యం పిండి పుట్టు కూడా తింటూ ఉంటారు. ఇది వచ్చి మిల్లెట్స్తో చేసింది, మిల్లెట్స్ని పొడి కొట్టి అలా చేసింది అనమాట. మధ్య మధ్యలో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత మిక్స్డ్ మిల్లెట్ పోర్జ్ అనమాట. ఇదే చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది, మనకి పిల్లలు మంచిగా తింటారు. పుట్టు అయితే చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా ఒక 10 మినిట్స్లో అయిపోయింది అనమాట. దీంట్లో కొంచెం నాటు చక్కెర లైట్ గీ వేసుకొని తినిపించినాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. మా పిల్లలకి అయితే చాలా ఇష్టము. వాళ్ళిద్దరికీ కొంచెం ఒక బౌల్లో వేసేసి లైట్గా వేసాను అనమాట. నాటు చక్కెర కూడా మరీ ఎక్కువ వేయడం, ఏదైనా స్వీట్ అనేసి కొంచెం లైట్గా అలా వేసాను. మళ్ళీ గీ కూడా యాడ్ చేసేసాను. మీలో ఎంతమంది పుట్టు ట్రై చేశారు లేదా ఇంతవరకు ట్రై చేయలేదు అనుకునే వాళ్ళు, పుట్టు రెసిపీ కూడా నేను ఆల్రెడీ రాగి పుట్టుని మన ఛానల్లో పెట్టేశాను, ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ. ఒక్కసారి మనం ఆ పుట్టుకు అలవాటు పడ్డామనుకోండి, రైస్ కన్నా పుట్టునే ఎక్కువ తింటూ ఉంటాము. ఇంకా పిల్లలకైతే ఇలా చేసాను. మిక్స్డ్ మిల్లెట్ పోర్జ్ కూడా చాలా బాగుంది. మా పెద్ద బాబు ఫాస్ట్గా తినేశారు, చిన్నబాబు కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. నిజమైన సంతోషం ఎప్పుడు ఉంటుందంటే మనం ఏదైనా రెసిపీ చేసి అది ఫుల్గా పిల్లలు తినేసారనుకోండి, మిగిలించకుండా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజు.